నమస్తే, నా పేరు డాక్టర్ మెండెస్ శ్రీనివాస్. నేను ఒక రైతుని. యాక్చువల్లీ మాది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘోపేట గ్రామము. నేను ఏం చేసినానంటే, నాకు కొంత పొలం ఉందన్నమాట, అప్పుడే డెవలప్మెంట్ చేసినాను. అయితే యాక్చువల్లీ నేను వెళ్ళే ప్రతిసారి ఏంటంటే మోటారు ఖాళీగా నడిచేది, లేకపోతే 2-3 సార్లు కాలిపోయింది. సో నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు కాలిపోతుంది అంటే బావిలో నీళ్ళు అయిపోయినాయి కాబట్టి మోటార్ కాలిపోతుంది. నాకు ఒక 4 కిలోమీటర్ల దూరం అనమాట. సో నాకేం ఆలోచన వచ్చిందంటే, ప్రతిరోజు ఉదయం వెళ్తాను, మళ్ళీ ఆన్ చేసి వస్తా. ఈ 8 కిలోమీటర్స్, సాయంత్రం వెళ్తా మళ్ళీ 8, అంటే 16 కిలోమీటర్స్ పర్ డే ఒక మోటార్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి పడుతుంది. దీనికి పరిష్కార మార్గం లేదనుకున్నా. మార్కెట్లో కొన్ని మొబైల్ స్టార్టర్స్ ఉంటాయి. మొబైల్ అంటే ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాలి, లేకపోతే అది మనమే ఆపరేటింగ్ చేయాలి. ఇప్పుడు మనది ఏం చేస్తాయంటే, దీని పేరు MS నీరటి రోబో. MS అంటే మెండెస్ శ్రీనివాస్. నీరటి రోబో అంటే ఏంటంటే, గాలి నీరు ఆధారంగా ఆటోమేటిక్ మోటార్ ఆన్ అండ్ ఆఫ్ విత్ టైమర్గా పనిచేస్తుంది. 23 రకాలుగా పనిచేస్తుంది. మెనీ ప్లేసెస్, అగ్రికల్చర్లలో, రిగ్గుల దగ్గర, బావుల దగ్గర, చెరువుల దగ్గర, డొమెస్టిక్ ఇళ్ళల్లో, కోళ్ళ ఫారంలలో, అన్ని చోట్ల ఒకటే ప్రొడక్ట్ పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గాలి నీరు ఆధారంగా పనిచేసేటువంటి ఈ యొక్క రోబో. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే, పంటకు సరిపడని నీళ్ళు లేని కాడ నీళ్ళు ఎక్కువ మొత్తంలో అందిస్తుంది. ఒకవేళ పంటకు ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అంటే వాగులో కానీ నీళ్ళు ఫుల్ ఉన్నాయి, అవి నీళ్ళు ఒడవయి. అసలు టైంలో ఒక రైతు ఒక చిన్న ట్యాప్ అంటే ఎలాంటి చదువు కూడా అవసరం లేదు, చిన్న ఒక నల్ల ఉంటుంది ఇక్కడ, ఆ ట్యాప్ ద్వారా ఆధారంగా దానికదే మనం ఇంత 5 గంటల 6 గంటల నడవాలంటే ఆ రోజు 6 గంటల మోటార్ నడిచేసి మళ్ళీ బంద్ అయిపోతుంది. సో దీనికి ఎలాంటి విద్యుత్ పరికరాలు కానీ, మొబైల్ కానీ, మనిషి కూడా అవసరం లేదు. సో ఈ యొక్క టెక్నాలజీని రైతుకి ఎందుకు అందించాల్సి వస్తుందంటే, అనంతమైన విద్యుత్తును వేస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా రైతులు కరెంట్ షాక్తో చనిపోతున్నారు. సో అది తగ్గించాలన్న ఆవేదన నుండి దేశవ్యాప్తంగా సుమారు 20,000 మంది కేవలం కరెంటు విద్యుత్ షాక్ మరణాలు రైతు చనిపోతున్నాడు. నా ఒక్క ప్రొడక్ట్ ద్వారా ఒక రైతును ఆపగలిగిన చాలనే ఉద్దేశంతోనే దీన్ని తయారు చేసిన. దీనివల్ల రైతుకు బెనిఫిట్ ఏంటంటే, వేరే పని చేసుకోవచ్చు, నెల ఖర్చు ఉండదు, ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. దీనివల్ల రైతుకు లాభంతో పాటు పంటకు లాభము, అదేవిధంగా ప్రభుత్వానికి విపరీతమైనటువంటి లాభం. ఎందుకంటే 24 గంటలు కంటిన్యూ మోటార్ నడిపిస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ కావాల్సింది రైతుకు 3-4 గంటలే. ఆ 3-4 గంటలంటే మిగతా 20 గంటలు వట్టి వృధా నడుస్తుంది. ఇది అట్లా కాదు, ఒక 3 గంటలు నడిచిన తర్వాత బంద్ అవుతుంది. ఇట్లా అన్ని రకాలుగా ఒక రైతుకు ఉపయోగపడే మొట్టమొదటి నీరటి రోబో. దీనికి నాకు తమిళనాడు ప్రభుత్వం నుంచి డాక్టరేట్ కూడా వచ్చింది. సౌదీ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ దేశానికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ ఈ యూనివర్సిటీ కావచ్చు, చాలా యూనివర్సిటీ మనకు ఇంక్యుబేట్ అయినాయి. ఇది ఏంటంటే, మనము మోటార్ నుంచి వచ్చే వాటర్ను కొంత తీసుకొని ఆ వాటర్ యొక్క లెవెల్ ఆధారంగా ఒక మెకానిజం కనుగొన్నాను అనమాట. ఆ మెకానిజం ఏంటంటే ఎప్పటికి ఖరాబ్ కాదు. మొబైల్ అయితే ఏంటంటే మీరు అన్నట్టు సిగ్నల్ ఉండాలి, లేకపోతే ఫార్మర్ ఆన్ ఆఫ్ చేయాలి. ఇది అట్లా కాదు, ఏం ఉండదు. గాలి నీరు అనే ఒక 2 వస్తువులను తీసుకొని ఒక మెకానిజం కనుగొనడం జరిగింది. ఈ పని చేసే విధానానికి ఎప్పటికీ సృష్టిలో ఉన్నటువంటి గాలి నీరు కాబట్టి ఖరాబ్ కాదు. నా మెకానిజం కూడా అంత స్టాండర్డ్గా తయారు చేసిన కాబట్టి మనం దీని కాస్ట్ వచ్చేసి మనం 6,000 ఇస్తున్నామండి. 6,000 ఏ మెయింటెనెన్స్ ఉండదు. 60 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఒక ఎలాంటి నాలెడ్జ్ లేని పర్సన్ కూడా దీన్ని వాడుకోవచ్చు. ఒక నల్ల తింపడము, చాలు చేయడమే ఆధారం. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర 6-7 కిలోమీటర్ల దూరం పోతారు. రోజుకు 10-20 కిలోమీటర్లు అంటే 100-200 పెట్రోల్ అవుతుంది. సో అది తగ్గించాలి అనే నా ఆవేదన. అదేవిధంగా మోటార్లు కాలిపోతున్నాయి. మీకు తెలుసో చదో, ఆటోమేటిక్ స్టార్టర్ల కారణంగా ఏమవుతుందంటే అన్నీ ఒకటేసారి ఆన్ అయ్యి ట్రాన్స్ఫార్మర్లు ప్రాబ్లం అవుతున్నాయి, మోటార్లు ప్రాబ్లం అవుతున్నాయి. ఇది అట్లా కాదు, ఒక్కొక్క రైతుకు ఒక 6 ఎకరాలు ఉంటుంది, ఒకళ్ళకి 3 ఎకరాలు ఉంటుంది. దాని ఆధారంగానే ఇది పనిచేస్తుంది. సో కాబట్టి అన్ని మోటార్లు ఒకసారి ఆన్ కావు. వారికి రిక్వైర్మెంట్ ఉన్న దాని ప్రకారము బావిలో నీళ్లు తక్కువ ఉన్నాయి కానీ పంట ఎక్కువ ఉన్నది. ఫస్ట్ మడి మన దానిలో అతిపెద్ద ఫెసిలిటీ ఏంటి అంటే, ఒక 4 ఎకరాల పొలానికి రోజు ఉదయం మోటార్ ఆన్ చేస్తే 2 గంటల నీళ్ళు వస్తాయి. కానీ మళ్ళీ 2 గంటల తర్వాత రైతు వెళ్ళలేడు. కానీ ఇదేం చేస్తా అంటే 2 గంటల తర్వాత బావిలో నీళ్ళు ఉరంగానే మళ్ళీ తిరిగి మోటార్ ఆన్ చేసుకుంటుంది. అంటే రోజుకు 2 ఇవ్వాల్సిన నీళ్లను 8 గంటలు 10 గంటలు కూడా నీళ్ళు అందిస్తుంది. తద్వారా ఏమవుతుంది, రైతు పోవాల్సిన అవసరం తగ్గిపోతుంది, పంటకు ఈ కంటిన్యూషన్లో వాటర్ ఇస్తుంది. కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే, రైతు వాటర్ పెట్టినప్పుడు ఫస్ట్ మడికి నీళ్ళు పడతాయి, తెల్లారి మళ్ళీ అదే మడికి అంటే ఎండిపోతుంది. ఇది ఆ నీళ్ళ పదనతోనే మళ్ళీ ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ఊరుకుంటా మోటార్ ఆన్ చేసుకుంటా పోతుంది. ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఇది అగ్రికల్చరు, డొమెస్టిక్ అంటే ఇళ్ళల్లో ప్రతి ఇంటి పైన వాడుకోవచ్చు. ట్యాంక్ మీద ఫిట్ చేసుకోవచ్చు, అపార్ట్మెంట్లలో వాడుకోవచ్చు, కోళ్ళ ఫారాలలో వాడుకోవచ్చు, పౌల్ట్రీ ఫారాలలో వాడుకోవచ్చు, చేపల చెరువులలో వాడవచ్చు. ఎక్కడ మోటార్ ఉంది, ఎక్కడ వాటర్ ఉంది అక్కడ వాడచ్చు.